నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తంగలపల్లి మండలం మండేపల్లి పరిధిలోని కేసీఆర్ కాలనీలో పానీపూరి తినే అస్వస్థకు గురై సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు పెద్దలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్థానికంగా చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని ఎప్పటికప్పుడు వివరాలు చేరవేస్తున్నామని వెల్లడించారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలను తీసుకుంటుందని తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఆహార పదార్థాలు విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 39 మంది, 9 మంది పెద్దవాళ్ళు, సుమారు 31 మంది చిన్నారులు, వీటిలో ఉన్నటువంటి పానీపూరి వాహనం వచ్చినప్పుడు కలుషితమైనటువంటి ఆహారం అని తెలవక వారికి ఒక నమ్మకంతో తిన్నటువంటి సందర్భంలో అది విషతుల్యమై విషాహారం కాబట్టి అనారోగ్యం బారిన పడి సిరిసిల్ల ఆసుపత్రిలో చేరినటువంటి వారిని పరామర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు కలెక్టర్ గారు, ఆర్డీఓ, డిఎస్పీ, అదేవిధంగా డిఎంఎల్ఏ గారు, వైద్య శాఖ ఆరోగ్య సంబంధించినటువంటి డాక్టర్ బృందంతో కలిసి పర్యవేక్షణ అది కలిసి పరామర్శించడం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారిపైన కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాగ్రత్తలు, కాచిన నీళ్ళనే తాగాలని చెప్పని శుభ్రతను పాటించాలని గ్రామ పంచాయతీ ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి దండోరాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా ప్రజలను అవగాహన పరిచి చైతన్యపరిచే సందర్భం తీసుకున్నప్పటికీ ఒక నమ్మకంతో పానీపూరి తిన్నటువంటి వారికి ఈ అనారోగ్యం బారిన పడి వామిటింగ్స్, మోషన్స్ కాబట్టి వారు చేయడం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు, డాక్టర్ల బృందం నిత్యం పర్యవేక్షణలు వేయింబౌలు వారికి మరి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించడం జరిగింది. పేషెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా వాకప్ చేస్తే ఈ హాస్పిటల్కి రాగానే డాక్టర్లు సపర్యలు చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా నాకు సేవలు అందిస్తున్నారు. తగ్గుముఖం పట్టిందని చెప్పి అందులో 8 మందికి కూడా డిశ్చార్జ్ చేయబడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ చిన్నారుల ఆరోగ్యం పట్ల మాతో వాకప్ చేయడం జరిగింది. ఫోన్ ద్వారా చిన్నారులకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా ఉందో చెప్పని అధికారులతో కూడా మరి వారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిన సందర్భంలో అంటే చిన్నారులకు ఏమి కాకూడదని వారు మళ్ళీ ఆరోగ్యంగా స్కూల్లోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి అనేటువంటి ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేయడం జరిగిందన్న మాట సందర్భంగా చెప్పారు. వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సిరిసిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే పానీపూరి వాహనంలో వచ్చినటువంటి వాటిని తిన్న తర్వాత అనారోగ్యం పడినటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు సెలవులు ఉన్నప్పుడు కూడా తను కూడా వెంటనే వాకప్ చేసి తను కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే అతని పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అతనిపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణం ఎక్కడైతే ఈ పానీపూరికి సంబంధించినటువంటిది ఈ కలుషితమైనటువంటి అంటే వారు తీసుకొచ్చి అమ్మినప్పుడు నమ్మకంతోనే వాళ్ళ దగ్గర తినాలి తప్ప మనం ఏ వాటర్ కలుపుతున్నారో ఆ వాటర్ కాచిన వాటరా లేకపోతే ప్యూరిఫైడ్ చేసిన వాటరా మంచి వాటర్ అనేది నిలవక తీసుకుంటున్న సందర్భం ఉంటుంది. కాబట్టి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ఏదైతే పూర్తి అయ్యేంత వరకు అలాంటివి నమ్మకూడదని చెప్పని కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా వీటిపైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడే డిఎస్పీ గారు ఉన్నారు. వారు కూడా తమ చర్యలు తీసుకునే విధంగా ఏదైతే చిరు బండారాలకు సంబంధించిన వాటిపైన కూడా వారికి అవగాహన కల్పించడం, చల్లగా అయినటువంటి వాటిని అమ్మకుండా ఉండాలి, వీలైనవి వేడిగానే వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ప్రయత్నం చేయడంలో కౌన్సిలింగ్ చెప్పిన కార్యక్రమం మున్సిపల్ అధికారులతో ఇక్కడ మున్సిపల్ అధికారులతో అదేవిధంగా గ్రామాలలో కూడా ఈ మధ్యలో బండ్లు పెట్టుకోవడం సాయంత్రం వెళ్ళడం అక్కడ కూడా సెక్యూరిటీ ద్వారా అవగాహన కల్పించడం కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో పిల్లలందరినీ
స్వయంగా కలిసి పరామర్శించడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. పిల్లలు కోలుకుంటున్నారు. 8 మంది డిశ్చార్జ్ అయ్యింది. మీరు కూడా రేపు డిశ్చార్జ్ కావడానికి అవకాశం ఉంది. ఒకరిద్దరికి సంబంధించి మరో పరీక్ష జరుపుతున్నామని చెప్పి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని చెప్పంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సిరిసిల్ల దవాఖానకు లాగానే చక్కటి వైద్య సేవ అందించి చెప్పడం మరొక ధైర్యం కల్పించింది ప్రభుత్వం చెప్పి డాక్టర్లు బాగా పనిచేసింది చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భం ఒకటి సూచన చేయాల్సింది ప్రజలందరికీ కూడా ఈ వర్షాకాలంలో తినేటువంటి భోజనం వేడివేడిది భోజనం తినేటువంటి క్రమం కొత్త నీరు వచ్చి చేరుతున్న క్రమంలో క్రిములు కీటకాలకు సంబంధించి కానీ ఇతరతర రోగాలకు సంబంధించినటువంటిది కూడా బ్యాక్టీరియా చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేడి చేసిన నీళ్ళనే తాగాలని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాను.